శ్రీ గురుభ్యో నమః 2025 జూలై 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి జూలై నెల రెండవ 10 రోజులలో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముందుగా గమనిక 1 ఏమిటంటే కర్మ ప్రభువు ఎవరో తెలుసా? శని. అలాంటి కర్మ ప్రభువు ఈ కర్కాటక రాశికి ఇప్పుడు నవమ స్థానంలో, పితృస్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. మరి ఆయన సంచారం ఏం గొప్పగా విశేషమేం కాదు, అది పక్కన పెడదాం. ఆయన దాదాపు 2028వ సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. అంటే నవమ శని అంటారు. ఆయన ఏం పెద్ద గొప్పగా మన నెత్తిన కిరీటాలు ఏం పెట్టాడు కర్కాటక రాశికి. దాన్ని భాగ్యస్థానం అంటారు. భాగ్యస్థానంలో పితృకారకుడు రవికి శత్రువు సంచారం చేస్తుంటే ఆ దోష ప్రభావం ఉంటుంది. అయితే ఆయన భారత కాలమాన ప్రకారం 13వ తేదీ ఆదివారం సాయంత్రం 4:01 సడన్గా యూటర్న్ తీసుకుంటాడు. రివర్స్ మోడ్ ఏంది, రివర్స్ గేర్ వేసేస్తాడు, వెనక్కి తిరుగుతాడు. ఇంకా అక్కడి నుంచి ముందుకు నడవకుండా వెనక్కి నడుస్తాడు. ఎన్నో నడుస్తాడు? 1, 2 కాదు, 1 నెల 2 నెలలు కాదు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెల 28వ తేదీ వేకుంజామున 4:16 వరకు, అంటే 138 రోజుల పాటు ఆయన వక్రగమనం ఉంటుంది. ఆ వక్ర గమనంలో ఆయన ఏం చేస్తాడు? కూర్చొని నిద్రపోడు. ఆయన నిద్రాహారం మానేస్తాడు. ఎప్పుడైనా శని వక్రగమనంలోకి వచ్చాడంటే 24/7 ఆయన ఫైల్స్ తిరిగేస్తాడు. మీ ఫైల్ ఉంటుంది కర్కాటక, నా ఫైలు ఉంటుంది ఆయన దగ్గర. ఏమిటి, ఎవరెవరికి ప్రమోషన్స్ ఇవ్వాలా, ఎవరెవరికి డిమోషన్స్ ఇవ్వాలా, ఎవరెవరికి సర్టిఫికేట్స్ ఇవ్వాలా, ఎవరెవరికి ఇంకా పనిష్మెంట్స్ ఇవ్వాలా, అవార్డ్స్ ఎవరికి, రివార్డ్స్ ఎవరికి, అంతే. అదే పని చూస్తాడు. మరి ఆయన 13వ రాగానే హాయిగా ప్రశాంతంగా స్నానం చేస్తాడు, ఒక మైసూర్ స్టాండ్ సబ్ వేసుకుంటాడు, అలా చూసుకుంటాడు, ఒక మంచి కప్పు కాఫీ తాతాడు, ఒక ఊతప్ప తింటాడు. ఆ తర్వాత చక్కగా డెవలప్మెంట్స్ అన్నీ కూడా వెలుస్తున్నాయి. ఏం డెవలప్మెంట్స్, ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, ఏమిటి అని అంతా కూడా ఆయన చూస్తాడు. కానీ మనం ఇప్పుడు ఆలోచించాలి, మన ఫైల్ ఎక్కడుందో, ఏం చేసామో. మనకు తెలియకుండా తప్పులు చేస్తాం, తెలిసి తప్పులు చేస్తాం. తెలిసి చేసినా తెలియక చేసినా నిప్పు కాలుతుంది, అంతే. కనుక ఎదురు కొంచెం జాగ్రత్తగా టేక్ కేర్ అన్నట్టుగా ఉండాలి. అయితే ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏంటంటే బాగా ఆలకించండి. ఈ కుజకేతు ప్రస్తుతం కలుస్తున్నారు. ఎక్కడ? మీకు 2వ స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో. చెప్పాను ఎప్పటిదాకా, జూలై 28 దాకా. ఆయన జూలై 28 ఆయన పెట్టబడ సర్దుకుని ఆ పక్క రాశికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జూలై 28 తర్వాత నుంచి పరిస్థితి ఏమిటంటే, ఇప్పటిదాకా కుజకేతుతో ఘర్షణ ఉంది. జూలై 28 తర్వాత డైరెక్ట్ కర్మప్రభు వక్రంలోకి వచ్చి కుజుని చూస్తుంటాడు. ఫేస్ టు ఫేస్, డైరెక్ట్ ఆస్పెక్ట్. ఇక అదే టైంలోనే కుజరాహుల యొక్క షష్టాష్టకాలు అంటారు, సెకండ్ మైనస్. అదే టైంలోనే శనికేతువుల షష్టాష్టకాలు, థర్డ్ మైనస్. అదే టైంలోనే కుజకేతు ద్విద్వాదశ అంటారు. ఇవన్నీ జ్యోతిష పరిభాషలో చెప్పేటువంటి మాటలు. అంటే ఇప్పుడు ఉంది 1 అయితే అప్పుడు 4 ఉంటాయి. ఇది 2వ నోట్. 3వ నోట్ ఏమిటంటే, నేను ప్రత్యేకంగా ఈ జూలై నెల 22, 23, 24లో ఈ 2 గ్రహాలు ప్రత్యేకంగా ఒకరి దగ్గరికి వస్తాం కాబట్టి లోక కళ్యాణం కోసం ప్రత్యేకం ఒక కార్యక్రమాన్ని తలపెట్టాను. కొంతమంది పండితులు ఏర్పాటు చేసి భారీ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి చేద్దామనుకున్నాను, అది లైవ్లో ఇద్దామనుకుంటున్నాను. దాని నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా ఒక సింగిల్ రూపీ కూడా లేకుండా ఆ కార్యక్రమం చేద్దామని సిద్ధమైపోయాను. ఈ లోపలే నాకు ఆ మహాతల్లి, ఆ భగవతి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నాయన 22, 23, 24 చేయకు, దీన్ని మించి ఇప్పుడు పెనం మీద ఉన్నాము, కుజకేతులు ఆ పెనం తీసి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఎప్పుడు? ఆఫ్టర్ జూలై 28. శని వక్రగమనంలో ఉన్నాడు కదా నాన్న. కనుక ఆ సమయంలో
నువ్వు చేసే కార్యక్రమం చెయ్యి, సరువులకు ఉపయోగపడుతుందని ఆ తల్లి చెప్పిన కారణంగా నా కార్యక్రమాన్ని ఆగస్టులో చేద్దామా, సెప్టెంబర్లో చేద్దామా, ఎక్కడ చేద్దాం, ఎంతమంది పండితులు చేద్దాం అనేటువంటి కార్యక్రమం లైవ్లో చేస్తాను. చక్కగా అందరూ వీక్షించవచ్చు. కనుక ఎవరి నుంచి విరాళాలు తీసుకోవటం అంటూ ఉండదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కార్యక్రమాన్ని చూడండి. ఆ టైంలో నేను ఏది చెబితే దాని ప్రకారంగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి. గోత్రనామాలు చక్కగా చదువుకుంటూ ఉండండి. నేను చేసే కార్యక్రమం చేస్తుంటాను, చక్కగా వెళ్ళిపోతుంది. నోట్ నెంబర్ 3 గమనిక 4 ఏంటంటే ఆగస్టు నెలలో ఒక్కరోజు రాజమండ్రిలో ఉంటా, ఓన్లీ 1 డే. ఒక్క ఒరిస్సా స్టేట్లో భువనేశ్వర్లో ఉంటా, ఒక్క రోజున ఢిల్లీలో ఉంటా. కనుక అపాయింట్మెంట్స్ కావాల్సిన వారు సంప్రదించవచ్చు. హైదరాబాద్ భువనేశ్వర్ నుంచి రావాలన్నా, ఢిల్లీ నుంచి రావాలన్నా నరకయాతనే. ఈవెన్ రాజమండ్రి నుంచి కూడా అంతే. కనుక ఫోన్ నెంబర్ 9348632385 ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక రాశి ఫలితాల్లో వద్దాం. కర్కాటక రాశి వారికి అయిపోయింది కనుక నెక్స్ట్ ఈ కర్కాటక ఏమైపోయింది, ఏం కాలే. కర్కాటక రాశి వారికి విషయం చెప్పడం జరిగింది, అయిపోయింది కనుక మొదటి పాయింట్ ఏమిటంటే 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 13వ తేదీ సాయంత్రం 6:54 వరకు దీన్నే అష్టమ చంద్ర దోష సమయం అంటారు. వాస్తవంగా ఇది అనుకూలమైన సమయం కాదు. డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి, ఆలోచన జాగ్రత్తగా చేయాలి, కలహాలకి కోపాలకు దూరంగా ఉండాలి, ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, హడావుడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరికైనా ఒక ముఖ్య కార్యక్రమం చెబితే వాడు చేస్తాడు కదా ధైర్యత మన నిద్రపోకూడదు. మన నిద్రపోతే జాగ్రత్తగా ఉండాలి. ఫ్లైట్కి వెళ్ళాలన్నా, బస్కి వెళ్ళాలన్నా, జర్నీస్కి వెళ్ళాలన్నా కొంచెం ముందుగా అలర్ట్గా కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆలస్యం అమృతం విషయం అంటారు పెద్దలు. మొన్న అహ్మదాబాద్ ఆలస్యంగా పోయింది, ఫ్లైట్ మిస్ అయిపోయింది. అది ఆ విషయం వేరు. కానీ ఇప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఉండి ప్రతిదీ కూడా ఆచితూచి అడుగులు వేస్తూ స్పందిస్తూ ఉండాలి. దిస్ ఈజ్ అష్టమ చంద్ర దోష సమయం అంటారు. కనుక ఇది టైం అనుకూలం కాదు ఇన్ ఆల్ యాంగిల్స్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 13వ తేదీ సాయంత్రం 6:54 ప్రారంభమై 15వ తేదీ రాత్రి 11:59 వరకు ఉన్నటువంటి సమయం. ఇది ఏంటంటే ఇది ముందుకు పోదు వెనక్కి రాదు, ముందుకు పోదు వెనక్కి రాదు. స్టార్ట్ అవుతుంది వెహికల్, ముందుకు పోదు వెనక్కి రాదు. ఎక్కడ లోహం ఉంది, గేర్ వేయలేదండి, అందువల్ల న్యూట్రల్లో ఉందండి. గేర్ వేసినా కూడా ఏంటో గడగడా అంటుంది. అంటే కొంత బ్రేక్స్ పడుతున్నాయి. ఆ బ్రేక్స్ ఏమిటి? ఆ బ్రేక్స్ అంటే ఎక్కడో తండ్రి స్థానం దగ్గర, లేక చిన్నాన్న స్థానం దగ్గర, లేకపోతే పెదనాన్న స్థానం దగ్గర ఎక్కడో ఉంది. దీన్నే ఇండైరెక్ట్గా 9వ స్థానము, 9వ స్థానము, పితృస్థానము, భాగ్యస్థానము, అదృష్ట స్థానం అంటారు. ఇప్పుడు ఆయన అక్కడ ఎవరున్నారు? శని, వక్ర శని సంచారం కూడా జరగబోతుంది. కనుక ఏదైనా 14, 15 ఈ 2 days నాట్ ఆల్ ఫేవరబుల్. తొందరపడి తండ్రితో ఘర్షణలు పడవద్దు, మనస్పర్ధలు తెచ్చుకోవద్దు. వాడు ఏదైనా మాట్లాడుతున్నా కానీ చెప్పండి. ఆయన ఏదన్నా అడిగారనుకో, తప్పు మీరు చెప్పిన విషయాన్ని నేను పరిగణనలోకి తీసుకుని తప్పకుండా ఆలోచిస్తాను. ఆయన ఇప్పుడే చెప్పాలరా, ఇప్పుడే కాదు, కొద్దిగా ఆలోచన చేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసింది ఆయన ఆలోచించామంటే కడుపులో గడబడాడుతుంది, కొంచెం వెళ్ళేసి వస్తాను అంటే ఏదో అట్లా అవాయిడ్ చేస్తుంటే ఆ టైం దాటిపోతుంది, పుణ్యకాలం గడిచిపోతుంది. కనుక ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్, ఇంకా దీన్ని తిరుగులేదు. ఇది ఎప్పటి నుంచి? 15వ తేదీ రాత్రి 11:59 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా ఇదేమిటంటే హైఫైయే. ఇంకా హైఫైయో వైఫైయో మొత్తం మీద చాలా బాగా ఉంటుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుంది, జబర్దస్త్గా ఉంటుంది, లాభస్థానం బాగుంటుంది, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఏదన్నా కొత్త నిర్మాణాలు కావచ్చు, కొత్త కొనుగోలు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, ఆశించినటువంటి ఏదైనా కొన్ని ముఖ్య కార్యక్రమాలు కావచ్చు, ఎంగేజ్మెంట్స్ కావచ్చు, కొత్త వ్యక్తులతో పరిచయాలు కావచ్చు, డబ్బు రావటాలు కావచ్చు, డబ్బు పోవటాలు మాత్రం ఉండదులే. ఏదైనా అంతా ఆల్ ఈజ్ ఫైన్. కనుక ఇబ్బంది అంటూ ఏమీ లేదు, చక్కగా లాభసాటిగా ఉంటుంది. మీరు పట్టిన కుందేలికి 3 కాళ్ళు కాకపోయినా 4 కాళ్ళు చక్కగా ఉంటాయి.
తాము పట్టిన కుందేలు 3 కాదు, మీకు పట్టిన కుందేలుకి 4 కాళ్ళే ఉన్నాయి. ఇబ్బంది ఏమీ లేదు. 4 కాళ్ళు చక్కగా ఉన్నాయి. ఎక్కడ కూడా హ్యాండిక్యాప్డ్గా ఏమీ లేవు. ముందుకు దూసుకు వెళ్ళటానికి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. గ్రీన్ సిగ్నల్ పడిపోతుంది. ఇంకా మీరు ఇంకా సిద్ధంగా ఉండాలి. మీ ఆలోచనలకి పదును పెట్టాలి. ఆవేశాలకి మాత్రం పదును పెట్టవద్దు. ఆలోచనకే పెట్టండి. ఆవేశాలకి పదును మాత్రం పెట్టవద్దు. ఎందుకంటే ఆ కుజకేతుల సంఘర్షణ జరుగుతున్నది. ఈ ఆవేశం వచ్చి చుట్టూ కొంచెం టేక్ కేర్. ఇక నెక్స్ట్ వ్యతిరేక నక్షత్రాలు అంటూ సమయాలు ఉంటున్నాయి. అవి ఎప్పుడెప్పుడు ఏమిటి కథ కాబట్టి తెలుసుకుందాం. ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక సమయం లేదు. 20వ తేదీ ఆదివారం రాత్రి 10:53 బయలుదేరి అవతల 21వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంది కనుక లేదు. అష్టమ చంద్రం ఉంది, అది చెప్తాను. ఇక నెక్స్ట్ పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి వారికి 13వ తేదీ ఆదివారం ఉదయం 6:53 నుంచి 14వ తేదీ సోమవారం ఉదయం 6:49 వరకు అనుకూల సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయం, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ కర్కాటక రాశిలో జన్మించిన 3వ నక్షత్రం ఏంటంటే ఆశ్లేష. ఆశ్లేష జాతకులకి 14 సోమవారం ఉదయం 6:49తో మొదలై 15వ తేదీ మంగళవారం ఉదయం 6:26 వరకు వారికి అనుకూలమైన టైం కాదు ఇది. ఇకపోతే ఈ జాతకులకి అష్టమ చంద్ర దోష సమయం అంటూ ఉంది. అది ఎప్పుడెప్పుడు ఉందంటే కర్కాటక జాతకులకి 11వ తేదీ ఉదయంతో ప్రారంభమై ఫస్ట్ బిగినింగ్ మొదటి పాయింట్ చెప్పా. 13వ తేదీ సాయంత్రం 6:54 వరకు అది అష్టమ చంద్ర దోషం కనుక అది అన్ఫేవరబుల్గానే భావించుకోవాలి. అది ఫేవరబుల్ టైం కాదని కూడా గుర్తించాలి. ఏదైనా శని వక్రంలోకి రాబోతున్నాడు, మనం స్వాగతం పలకాలి. దేనికి స్వాగతం? మా సర్టిఫికేట్స్ మంచి సర్టిఫికేట్ ఇవ్వయా మహానుభావ, స్వామి కర్మ ప్రభు, ఏదో తెలుసో తెలియక తప్పులు చేసి ఉండొచ్చు కనుక మీ దగ్గరికి ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ ఒక్కోసారి ఆ ఫైల్స్ టైం లేదనుకో ఇవన్నీ నెక్స్ట్ వీక్ పెట్టేసుకుంటాడు. ఆయనే మర్చిపోడు, నెక్స్ట్ వీక్ వేసేస్తాడు. కనుక ఎక్కడ ప్రమోషన్ కావచ్చు, డిమోషన్ కావచ్చు, అవి ఏదో ఎక్కడైనా సరే కొంచెం చూసి చూడకపో మహానుభావ తండ్రి అని ప్రార్థనాపూర్వకంగా చెప్పుకోవాలి. ఊరక ఒక బ్రాహ్మణోత్తరం ఇచ్చి శనికి దానం ఇచ్చేసి నా శనింతను పట్టుకో, శమగ్రగ్ని విస్కర చర్ణ శ్రౌత సూర్య శంవాత పద్ధతిగా మంత్రంగానే మనం దానం ఇచ్చేస్తారు. అంటే నేను మోస్తున్న శని నువ్వు మొయ్యవయ్యా అని. అది ఎంత మహాపాపం. మీరు ఇచ్చేటువంటి 100 రూపాయలు 200 రూపాయల డబ్బులు ఆ నువ్వులు ఇచ్చి మీ నెత్తిన శని అంతా తీసుకొచ్చి ఆ బ్రాహ్మణి మీద సద్బ్రాహ్మడికి ఇచ్చి, సరే ఆయన జరగనో ఆయన తీసుకుంటున్నాడు, ఆయన గాయత్రి చేసుకుంటాడు, వేరే విషయం. అసలు మనకి మనసు ఎట్లా ఒప్పుతుంది? ఎంత శని బాధలు పడుతుంటే మీరు చేస్తున్నారు, బాధపడుతున్నారు మీకు తెలుసు కదా. ఇన్ని బాధపడుతున్నటువంటి మీరు ఒక బ్రాహ్మణోత్పడికి ఆ శనిదానం ఇవ్వటం ఏంటి అంటే నేను కామెంట్ చేస్తున్న విమర్శిస్తున్న మాత్రం అనుకోకండి. వారు ఆ వృత్తిలో ఉండేటువంటి వారు వారికి జపధార చేసుకుంటారు. ఆ మోసిన శని వారికి తగలకుండా వారి తిప్పలో పడతారు. కానీ మీరు ఇచ్చే 100, 200, 300 ఇస్తారు. ఆ 300 ఇంకో రకంగా ఇవ్వండి. ఈ ప్రకారం ఇవ్వటం ఏంటి? నన్ను ఎవరు అనవసరంగా దూషించవద్దు. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పా. అసలే మనం బాధపడుతుంటే నా బాధ నువ్వు తీసుకోవనా? ఏమది? కనుక కొంచెం ఆలోచన చేయండి, మంచి పనులు చేయండి, మంచి కార్యాలకు శ్రీకారం చుట్టండి. ఇలా చేస్తుంటే చక్కగా అనుకూల పరిస్థితులు కూడా ముందుకు వస్తుంటాయి. ఇబ్బందులు పడాల్సినంత అవసరం లేదు, హ్యాపీగా ఉండొచ్చు. ఆగస్టు నెలలో ఒకరోజు రాజమండ్రి, ఒకరోజు భువనేశ్వర్, ఒకరోజు న్యూఢిల్లీ ఉంటాను. అవసరమైన వారు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం.